హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజం వంటలండి. ఈరోజు చాలా స్పెషల్గా అందరికీ ఎంతో నచ్చే విధంగా రొయ్యల కర్రీని నేను మీకు షేర్ చేయబోతున్నాను. రొయ్యల కర్రీని ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చేస్తారు, కానీ నేను చెప్పిన విధంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూస్తే మళ్ళీ ఇలానే మీకు ప్రిపేర్ చేయాలనిపిస్తుంది, అంత రుచిగా ఉంటుంది. సో మరి ఇక్కడైతే నేను చిన్న సైజులో ఉన్న రొయ్యల్ని తీసుకున్నాను. దీనిపైన బ్లాక్ కలర్ లైన్ ఉంటుంది కదా, దాన్ని రిమూవ్ చేసేయాలి. తర్వాత ఏం చేయాలంటే ఉప్పు అండ్ లెమన్ జ్యూస్ రెండు కలిపి మనం దీన్ని క్లీన్ చేసుకుంటే నీసు వాసన అనేది అస్సలు ఉండదు. తర్వాత ఏం చేయాలంటే ముందుగా అయితే దీన్ని మనం ఉడికించుకోవాలి. పచ్చి రొయ్యలతో దీన్ని అస్సలు ప్రిపేర్ చేయొద్దు. ముందుగా కొంచెం ఉప్పు, దీంట్లో కొంచెం ఇక్కడ టర్మరిక్ పౌడర్, ఈ పసుపు అండ్ ఉప్పు వేసి కాస్త దీన్ని మనం ఒక 5 to 10 minutes ఉడికించుకున్నాను అనుకోండి, మనకేంటంటే నీసు వాసన రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఉడికించుకున్నాను. కాస్త పసుపు ఎక్కువైంది, అందుకే కలర్ ఇక్కడ ఎక్కువగా కనిపిస్తుంది. సో ఈ రొయ్యలు ఉడికిన తర్వాత కాస్త దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఏం చేయాలంటే ఒక ప్యాన్లో నేను పచ్చిమిర్చి, దీంతో పాటు సన్నగా తరిగిన ఆనియన్ని యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్ వచ్చేసి మీడియం సైజులో ఉన్న ఒక 3 ఆనియన్స్ తీసుకుంటే సరిపోతుంది. మనకు గ్రేవీ కావాలి కాబట్టి, అంటే మనం కలుపుకోవడానికి గ్రేవీ ఉండాలి కాబట్టి ఆనియన్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకోవాలి. కొంచెం ఇందులో ఏం చేయాలంటే ఉప్పు కూడా తీసుకున్నాను నేను, దీంతో పాటు కరివేపాకుని యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఏం చేయాలంటే కాస్త మనం ఫ్రై చేసుకున్నాం అనుకోండి, ఉప్పు మనం ఆనియన్ని ఫ్రై చేసేటప్పుడే యాడ్ చేసుకోవాలి. అలా అయితే ఆనియన్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది. కాస్త మనం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో టమాటా వచ్చేసి ఎర్రగా ఉన్న టమాటా, మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా కాస్త టమాటా అనేది ఇందులో మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్ మీద పెట్టి కాస్త దీన్ని మనం ఫ్రై చేసుకుంటూ ఉండాలి. మనకు ఆనియన్ ఏంటంటే ఎర్రగా, అంటే మనకి గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్ది తీసుకోండి, గుర్తుపెట్టుకోండి. దీంతో పాటు పసుపు అండ్ ఇందులోనే కారం పొడి, కారం కాస్త ఎక్కువగా యాడ్ చేసుకుంటే స్పైసీగా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మనం ఏంటంటే రొయ్యల్ని ఉడికించుకోకుండా డైరెక్ట్గా పచ్చి రొయ్యల్ని ఇందులో తీసుకున్నాం అనుకోండి, పచ్చి వాసన అనేది, నీసు వాసన అనేది వస్తుంది మనకి ఈ మసాలాలో. సో అలాంటప్పుడు ఏంటంటే మనం తినడానికి కాస్త ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ముందుగా రొయ్యల్ని ఉడికించుకోవాలి. సో చూడండి, ఆయిల్ కాస్త పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ధనియా పౌడర్, దీంతో పాటు కొంచెం గరం మసాలాని కూడా నేను ఇందులో తీసుకుంటున్నాను. దీంతో పాటు ఒక చిన్న సీక్రెట్ పౌడర్ కూడా ఇందులో యాడ్ చేసామనుకోండి, అసలు ఈ రొయ్యలకి మంచి టేస్ట్ అనేది వస్తుంది అండ్ నీసు వాసన రాకుండా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో కాస్త మనం దీన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రొయ్యలు మనం ఉడికించి పెట్టుకున్నాం కదా, ఈ రొయ్యల్ని ఇందులోకి తీసేసుకోవాలి. ఇక్కడ మనం ప్రిపేర్ చేస్తున్నటువంటి ఈ గ్రేవీ చాలా రుచిగా ఉంటుందండి. ఎందుకంటే మనం కొంచెం అన్నంలో కలుపుకున్నా అది ఎక్కువగా కనిపిస్తుంది, టేస్ట్ మాత్రం అద్దిరిపోతుంది. మరి రొయ్యల్ని ఇందులోకి కలుపుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే 1/2 గ్లాస్ నేను వాటర్ని యాడ్ చేస్తున్నాను. కొంచెం మనకి ఈ మసాలాలో కూడా ఈ రొయ్యలు అనేవి ఉడికాయనుకోండి, మంచి టేస్ట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా మనం గ్రేవీ ఒక్కసారి ప్రిపేర్ చేస్తే చాలు, చాలా రుచిగా ఉంటుంది. అండ్ ఇంకోటి సీక్రెట్ పౌడర్ చెప్తానని చెప్పాను కదా, ఇదేంటంటే లవంగాలు మరి దాంతోపాటు దాల్చిన చెక్క, ఈ 2 చాలండి. ఈ రెండింటి పౌడర్ కలిపి మనం ఇందులోకి యాడ్ చేసామనుకోండి, నీసు వాసన అనేది అస్సలు ఉండదు, చాలా రుచిగా ఉంటుంది. అంటే గ్రేవీ తినే కొద్దీ ఇంకా రుచి అనేది వస్తుంది. సో ఇది తప్పకుండా మీరు స్కిప్ చేయకుండా యాడ్ చేయండి. ఇందులో చూడండి, నేనైతే లో ఫ్లేమ్ మీద పెట్టేశాను. వాటర్ మొత్తం పోయి పైన చూడండి ఆయిల్ ఎర్రగా పైకి వచ్చింది కదా. సో మనకి ఇక్కడ గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే. ఇప్పుడు ఫైనల్గా కొంచెం నేను ఇక్కడ కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంగా చేస్తారు కాబట్టి నేను చెప్పిన విధానంగా ఒక్కసారి మీరు ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.